స్వామియే శరణమయ్యప్ప. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఆదిలాబాద్ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి బెల్లూరు అయ్యప్ప స్వామి వారి ఆలయంలో ఉన్నామండి. ఈ ఆలయం మనకు శబరిమలలో పంపా నది తీరాన ఎలా అయితే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుందో అలానే ఇక్కడ ఒక చిన్న వాగులాగా ఉంటుందండి, స్మాల్ నది లాగా. ఆ నదికి సమీపంలోని ఈ అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణం అనేది జరిగింది. మనం లోపలికి వెళ్ళి అయ్యప్ప స్వామి వారి దర్శనం, మిగతా ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించిన దర్శనం కూడా చేసుకుందామండి. ఇదండి బెల్లూరు అయ్యప్ప స్వామి వారి ఆలయ ప్రాంగణం. చాలా విశాలమైనటువంటి ప్రదేశంలో ఆలయం నిర్మాణం అనేది చాలా అందంగా అత్యద్భుతంగా జరిగింది. ముందుగా అయితే ఇక్కడ ధ్వజస్తంభం ఉంటుంది. ఈ ధ్వజస్తంభానికి మనం నమస్కారం చేసుకొని ఇంకా ఆలయం లోపలికి వెళ్దామండి. ఈ బెల్లూరు అయ్యప్ప స్వామి వారి ఆలయం అనేది ఆదిలాబాద్ పట్టణానికి సమీపంలో ఉంటుందండి. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకైతే ఇంకా నిర్మల్ అవ్వగానే ఆదిలాబాద్ వస్తుందండి. ఆదిలాబాద్ నుంచి కొద్ది దూరంలోనే లైక్ 5 to 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ఆలయ నిర్మాణం అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక ఇది నవంబర్ మాసం అండి. ఈ మాసంలో అయ్యప్ప మాలధారణ అనేది జరుగుతుంది కదా. ఇక్కడ డైలీ కొన్ని వందల సంఖ్యలో అయ్యప్ప మాలధారణ చేసుకున్నటువంటి స్వాములు ఇక్కడ భిక్ష అనేది చేస్తారండి. ఇప్పుడిప్పుడు ఇంకా భక్తులు కూడా విచ్చేస్తున్నారు. ఈ ఆలయంలో నిత్య పూజలు జరుగుతాయి, నిత్య అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయంటండి. అంటే డైలీ ఒక దాత ఇక్కడ అన్నదానం కూడా ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఇక స్వాములు భిక్ష చేయడానికి ఇంకా కొద్దిగా టైం ఉందండి. ఇదండి మనం ఆలయం వెలుపల చూస్తున్నాము. ఇంకా అయ్యప్ప స్వామి వారి ముగ్ధ మనోహరమైనటువంటి రూపాన్ని కూడా మనం తొందరలోనే దర్శించేసుకుందాం. ఇక్కడైతే ముందు ఆలయానికి ముందుగా మెట్లు ఉంటాయండి. ఇది గర్భగుడి బయటి ప్రదేశం ఇదంతా కూడా. ఇదిగో చూడండి, ముగ్ధ మనోహరమైనటువంటి అయ్యప్ప స్వామివారి రూపం. ఆ రెండు కళ్ళు కూడా చాలట్లేదు అయ్యప్ప స్వామి వారిని చూడ్డానికి. ఉదయం నుండి అంటే బ్రహ్మ ముహూర్తం నుండి ఇక్కడ పూజా కార్యక్రమాలు అనేవి ఆరంభమవుతాయండి. అయ్యప్ప మాలధారణ చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడే స్వామివారి సన్నిధిలోనే ఎక్కువగా ఉంటారు. స్నానాదులు అన్నీ కానించేసి ఆ తర్వాత అయ్యప్ప స్వామి దర్శనం, అయ్యప్ప శరణు ఘోషతో ఈ ఆలయం అంతా కూడా మారుమోగుతూ ఉంటుందండి. ఉదయాన్నే అభిషేకం పూర్తవ్వగానే పూర్ణాలంకృతుడై అయ్యప్ప స్వామి వారు మనకు దర్శనం ఇస్తున్నారండి. ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా అయ్యప్ప శతనామావళి, అయ్యప్ప శరణు ఘోషలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ మనకి ఇలా పాంప్లెంట్స్ రూపంలో ఉంటాయండి. ఇది ఇంకా మనం అయ్యప్ప స్వామి వారి గర్భగుడి ఏదైతే ఉందో దాని చుట్టూ ఉన్నటువంటి ప్రదేశం అండి. ఇంకా అయ్యప్ప స్వామి వారికి నలుపు రంగు అంటే ఎంతో ఇష్టం కదా, అందుకని ఈ గర్భగుడికి నలుపు రంగుతోనే అలంకరించారు. మనకి ఎడమ వైపున అంటే గర్భగుడికి ఎడమ వైపున ఇలా మనం కొబ్బరికాయలు కొట్టుకోవడానికి స్పెషల్గా ఒక ప్రదేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంటే మనం కొట్టిన వాటర్ అక్కడిక్కడ మనకు కాళ్ళకు తగలకుండా కింద ఒక ప్లేస్ అనేది ఏర్పాటు చేశారండి, అందులోకి వెళ్ళిపోతుంది. ఇది గర్భగుడి చుట్టూ ఉన్నటువంటి ప్రదేశం అండి. ఇక ఈ గర్భగుడి వెనక సైడ్లో ఇలా చిన్న చిన్న 4 ఆలయాలు ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి గణపతి దేవుడు ముందర ఇంకా మనకి మూషిక మహారాజు విగ్రహాన్ని కూడా ఉంచారండి. చూడండి, మనకి కన్నిమూల మహాగణపతి అని ఇక్కడ పేరు రాసిపెట్టి ఉందండి. ఇక్కడ అన్ని విగ్రహాలకు కూడా ప్రొద్దున్నే అభిషేకాలు అనేవి పూర్తయ్యాయి. ఆ తర్వాత సంపూర్ణమైనటువంటి అలంకరణ చేసేసి ఇక్కడ విగ్రహాలన్నింటిని కూడా అలంకరించారండి. ఆ తర్వాత జంటనాగులు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అన్ని చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయండి. అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం.
అయితే ఇక్కడ మనం ముందుగా చెప్పుకోవాల్సింది అయ్యప్ప స్వామివారి మాలాధారణ దీక్ష గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆయన హరిహర సుతుడు. శ్రీమన్నారాయణుడు మోహిని అవతారంలో ఉండగా శివకేశవులకు జన్మించిన స్వామియే మన అయ్యప్ప స్వామి. అయ్యప్ప దీక్షలోని కఠోర నియమాలు, చిత్తశుద్ధి, గురుభక్తి, ఆత్మ నివేదన ఈ దీక్షలోని ప్రత్యేకతలు. 41 రోజుల పాటు ఈ దీక్ష అనేది కొనసాగుతుంది. 2.5 మాసాల పాటు దేశం యావత్తు, మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశం అయ్యప్ప శరణు ఘోషతో మారుమోగిపోతూ ఉంటుంది. 2.5 మాసాల పాటు అంటే భక్తులు అంటే మాలధారణ చేసేటటువంటి భక్తులు వారి వారి టైం అనుకూలంగా కొందరు నవంబర్ మాసం ప్రారంభంలోనే మాలధారణ చేస్తారండి. కొందరు డిసెంబర్ మాసంలో వేసుకుంటారు. అలా ఇంకా మనకి సంక్రాంతి, మకర జ్యోతి దర్శనం తర్వాత ఈ మాల తీసివేయటం జరుగుతుంది కదా. అలానే భక్తుల సౌకర్యార్థం 2.5 మాసాల పాటుగా ఈ అయ్యప్ప మాలాధారణ అనేది కొనసాగుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి చిన్న ఆలయం ఉంటుందండి. ఆలయాన్ని విశేషంగా అలంకరణ చేశారండి. ఇక్కడ డైలీ కూడా అభిషేకాలు అనేటివి జరుగుతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి. పిల్లలకు కానీ ఇంట్లో ఉన్న ఎవరికైనా కూడా దోషాలు ఉన్నట్టయితే ఇక్కడ స్పెషల్గా సుబ్రహ్మణ్య షష్ఠి, మళ్ళీ ప్రతి మంగళవారం కూడా ఇక్కడ దోష నివారణ పూజలు కూడా చేస్తారండి. ఇవండి ఆలయంలో ఉన్నటువంటి గర్భాలయం. చిన్న చిన్న ఆలయాలన్నీ కూడా ఇక్కడ తులాభారం జరుగుతుందంట. భక్తులు ఏదైనా వారి బరువుకు బెల్లం కానీ నూనె కానీ సమర్పించుకోవాలంటే ఇక్కడ సమర్పించుకుంటారు. ఇక్కడ వచ్చేసి దీపోత్సవం అనేది జరిగేటటువంటి ప్లేస్ అండి. ఇంకా మనం ఆ దీపోత్సవం వీడియోని షేర్ చేసుకోలేకపోయాం. ఇదంతా చాలా విశాలమైనటువంటి ప్రదేశంలో ఉంది దీపోత్సవం జరిగేటటువంటి ప్లేస్ కూడా. ఆలయానికి కొంచెం ముందుగా వెళ్తే, అంటే ఇది ఆలయ పరిసర ప్రాంతమేనండి. ఇదంతా కూడా కొంచెం ముందు వైపున ఇక్కడ కోనేరు నిర్మాణం అనేది జరుగుతుంది. భస్మకులం అంటే కోనేరే అంటండి. నాకు తెలియక భస్మకులం అని పేరు పెట్టారని అనుకున్నాం మేము. భక్తుల సౌకర్యార్థం ఇక్కడ కోనేరు నిర్మాణాన్ని కూడా చేపట్టారు. ఈ ప్లేస్ కూడా చాలా అంటే చాలా అందంగా వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారండి. అక్కడ చెప్పాను కదా, మనం స్టార్టింగ్లో చిన్న నది టైప్లో ఉంటుందండి. ఇది చెరువే, నదిలాగా ఉంటుంది. దానికి ఒడ్డునే ఈ ఆలయ నిర్మాణం అనేది జరిగింది కదా. ఇప్పుడు ఇక్కడ ఇంకా కోనేరు నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్కి ఇక్కడ ఒక నది ఉంటుందండి. ఆ నది చాలా బ్యూటిఫుల్ ప్లేస్లో ఇక్కడ కోనేరు నిర్మాణం అనేది జరుగుతుంది. అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. చాలా అంటే ఇది నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత చాలా అద్భుతమైనటువంటి కట్టడం లాగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి. చాలా ప్రశాంతమైనటువంటి ప్రదేశం. ఈ టెంపుల్ ఉండటమే మనకి ఈ ఆదిలాబాద్ సిటీకి చివర్లో ఉంటుందండి. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటుంది. ఈ కోనేరు నిర్మాణం అనేది అయితే ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం వీడియోలో షేర్ చేసుకుందాం. ఈ ఆలయం అంతా కూడా పర్యాటక ప్రదేశంగా రూపుదిద్దుకుంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఏరియా వచ్చేసి ఇక్కడ అన్నీ కూడా రకరకాల ఓన్లీ మందారం మొక్కలే ఉన్నాయండి. ఇవి ఇప్పుడిప్పుడే నాటారు. ఇదంతా కూడా మందారం మొక్కలు ఉన్నటువంటి ప్లేసే. ఈ ప్లేస్ను కూడా అందంగా ఏర్పాటు చేస్తున్నారండి. ఆ తర్వాత మనం ముందుకు వెళ్ళినట్టయితే ఇంకా రకరకాలైనటువంటి ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఒక అందమైనటువంటి కట్టడం కూడా ఉందండి. ఇక్కడ ఇంకా మొక్కల కోసం పాదులు చేసి ఉంచారు. ఇక్కడ ఇంకా అవేం నాటలేదు. మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ కూడా
రకరకాల మల్లె చెట్లు, చేమంతి చెట్లు, మామూలుగా అయ్యప్ప స్వామి వారికి చేమంతి పూలంటే చాలా ఇష్టం కదా! ఆ మొక్కలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారండి. ఇది ఇప్పుడిప్పుడు ఇంకా అండర్ కన్‌స్ట్రక్షన్‌లోనే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం జరుగుతుంది. మనకి ఇంకా ఈ డీటెయిల్స్ అన్నీ ఏం తెలీవండి. నాకు తెలిసి ఇక్కడ అయ్యప్ప స్వామి చిన్న బాలుడిలా ఉన్నప్పటి మూర్తి అయితే తయారు చేశారు. దీని డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందామండి. అటువైపున నది ఉంది, ఇటువైపున కోనేరు నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ అద్భుతమైనటువంటి కట్టడం కూడా నిర్మాణంలో ఉందండి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా సిమెంట్ తోనే కట్టారు. బట్ ఏంటంటే మనకు రాళ్లతో నిర్మాణం జరిగినటువంటి మంచి అద్భుతమైనటువంటి లుక్ వచ్చిందండి. ఇదంతా కూడా ఇక్కడంతా వాటర్ అవి వస్తాయని చెప్తున్నారు. మనం ఇది కంప్లీట్ అయ్యాకే ఇదేంటన్నది మనకు పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి. చూస్తున్నారు కదా, ఇది ఇంకొక 1-2 మంత్స్లో ఒక బ్యూటిఫుల్ ప్లేస్గా రూపుదిద్దుకొనుంది. ఇదండి బెల్లూరు అయ్యప్ప స్వామి వారి ఆలయం. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన వ్యూవర్స్ అందరికీ కూడా స్వామి శరణమయ్యప్ప. నా ఛానల్ని వీక్షించినందుకు థ్యాంక్స్.